కాసేపట్లో గాంధీ భవన్లో టీ కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీఈసీ సభ్యులు సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావాహుల జాబితా సేకరించారు. డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాను పరిశీలించి ఏఐసీసీకి పంపనున్నారు. కాసేపట్లో గాంధీ భవన్లో టీ కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీఈసీ సభ్యులు సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావాహుల జాబితాను సేకరించారు. డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితా పరిశీలించి ఏఐసీసీకి పంపనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు పీఏసీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కొంత కసరత్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే చాలా నియోజకవర్గాల నుంచి కూడా ఆశావాహులు ఇప్పటికే ఆయా జిల్లాల డీసీసీల నుంచి దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నీ ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి చేరాయి. ఆ దరఖాస్తులను ఈరోజు పరిశీలించబోతున్నారు. పరిశీలించినటువంటి దరఖాస్తుల్లో ఎవరి కెపాసిటీ అంటే మీన్స్ ప్రజల్లో ఎవరికి ఎక్కువగా బలం ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అన్న అంశాలను కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సమావేశంలో చర్చించిన తర్వాత దాదాపు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా పేర్లు కూడా ఆయా జిల్లాల డీసీసీలు ఇచ్చారు. 3 నుంచి 4 పేర్ల వరకు ఈరోజు కన్ఫర్మ్ చేసి ఏఐసీసీకి పంపబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కమిటీని వేసింది. ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ఈసారి కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కొంతమంది పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏఐసీసీకి సిఫార్సు చేసినటువంటి అభ్యర్థుల నుంచే ఫైనల్గా క్యాండిడేట్లను ప్రకటిస్తారా, లేకపోతే ఏఐసీసీ కూడా ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీకి ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థులు పోటీ చేయాలనుకున్నారో వాళ్ళ నుంచి దరఖాస్తులను స్వీకరించి ఆ తర్వాత ఫైనల్ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఈరోజు ఆ అంశాలన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఫిబ్రవరి 2వ తేదీన సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు అయ్యాక అక్కడి నుంచే తన ప్రస్థానాన్ని, అంటే అధ్యక్షుడయ్యాక ప్రస్థానాన్ని అక్కడి నుంచే ప్రారంభించారని చెప్పేసి చెప్పుకోవాలి. అక్కడ ఆయన ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఆయన సీఎం అయ్యాక కూడా మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే ఉండబోతా ఉంది. ఆ సభకు సంబంధించి కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్.